హాయ్ హాయ్ అందరికి నమస్కారం. మై నేమ్ ఈజ్ విశ్వంత్. అందరూ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ నమస్కారం. అయితే అందరికీ ఈ మన ఛానల్ తరపున బయాలజీ మీకు డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు పీవైక్యూస్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ అలాగే ప్రతి చాప్టర్ నుంచి వెళ్ళి ఎంసీక్యూస్ కానీ అలాగే డీటెయిల్డ్ ఫ్లో చార్ట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నా తరపు నుంచి మీకు కెమిస్ట్రీ ఎంత వీలైతే అంత బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. కెమిస్ట్రీ పీవైక్యూస్, కెమిస్ట్రీ ఎంసీక్యూస్, కెమిస్ట్రీ ఎవ్రీ కాన్సెప్ట్ నా తరపు నుంచి మీకు మంచిగా హెల్ప్ చేస్తాను. అలాగే ఎవరైతే మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పేది ఏంటంటే అయితే యాక్చువల్గా నేను ఒక నీట్ స్టూడెంట్నే. ఐ అపియర్డ్ నీట్ అబౌట్ 3 times యాక్చువల్గా. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే హిందీ ఛానల్స్ కావచ్చు, ఇంగ్లీష్ ఛానల్స్ కావచ్చు, నేను చాలా ఛానల్స్ చూసిన. అయితే అందులో ఏంటంటే వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇస్తారు. అయితే మన తెలుగులో ఉన్నాయి ఎవ్రీ బెస్ట్ ఛానల్స్ ఉన్నాయి. కానీ నా తరఫున మీకు ఏంటంటే ఎవ్రీ డీటెయిల్డ్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ మీకు నా తరఫున మీకు హెల్ప్ చేస్తున్నాను. ఖచ్చితంగా బెస్ట్ కంటెంట్ ఇస్తా. అలాగే ఎవ్రీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీ పీవైక్యూస్, ఎవ్రీ క్వశ్చన్ నేను ఏది వదిలిపెట్టాను ఖచ్చితంగా మీకు నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఎవ్రీ చాప్టర్ ఒక 200 క్వశ్చన్స్ నేను చేపిస్తాను. 200 కాదు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. కెమిస్ట్రీ నా తరఫున నాకు ఎంత వీలైతే అంత నేను మీకు బెస్ట్ కంటెంట్ బెస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈరోజు మనకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నేను బయో 11th and 12th ఎవ్రీ లైన్ టు లైన్ కంప్లీట్ చేస్తాను. అయితే నా తరఫున మీకు ఏంటంటే నా తరఫు నుంచి మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే ఏం డౌట్ ఉన్నా నన్ను అడగండి. నాకు కింద మెసేజ్లో పెట్టండి, రిప్లైలో పెట్టేసండి. మీకు ఏం డౌట్ ఉన్నా, మీకు ఎలాంటి డీటెయిల్ మీకు ఏం డౌట్ ఉన్నా నాకు మా అందులో పెట్టేసేయండి. ప్రతి ఒక్కటి ఐ గివ్ యూ హోప్, ఒక గుడ్ కాన్సెప్ట్ ఇస్తాను ప్రతి ఒక్కటి. యాక్చువల్గా మన ఫస్ట్ ఇయర్లో 19 చాప్టర్స్ ఉంటాయి బయోలో, సెకండ్ ఇయర్ వచ్చేసి 13 చాప్టర్స్ ఉంటాయి. అయితే ఈ ఇయర్ నుంచి వెళ్ళి సిబిటీ మోడ్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సిబిటీ మోడ్కి అలవాటు అయిపోవాలి. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. నీట్ 2027 ఐ గివ్ యూ గుడ్ కంటెంట్ ఫర్ యూ. కాబట్టి అందరూ ఒక సపోర్ట్ ఇవ్వండి. ఓకే. అయితే మన బయాలజీ ఫస్ట్ ఇయర్లో 19 చాప్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో అప్రాక్సిమేట్ 13 చాప్టర్స్ ఉంటాయి. టోటల్లీ 19, 13 అంటే 32 చాప్టర్స్ మనకి టోటల్ బయోలో ఉంటాయి. కాబట్టి నేను ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాను. మీకు ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా ఎవరైతే ఇప్పుడు 11th అపియర్ అవుతున్నారో, లేకపోతే 12th అపియర్ అవుతున్నారో, లేకపోతే డ్రాపర్స్ కానీ ఎవరైనా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరికైనా మీరు నాకు టెక్స్ట్ చేయండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మీకు నీట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఆ నీట్ గురించి మీకు అందులో డీటెయిల్డ్గా ఎలాంటి మన ఎన్టీఏ వాళ్ళు లేకపోతే మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మన నీట్ కోసం ఉన్నదో వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇచ్చినా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అయితే మనకి ఈరోజు స్టార్ట్ చేసేది ఏంటంటే నేను చెప్పేదంటే మనకి టోటల్గా ఇక్కడ మన యూనిట్ వైజ్ ఉంటాయి. యూనిట్ వైజ్ అంటే మనకి ఫస్ట్ ఇయర్లో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ అంటే మన సెకండ్ యూనిట్కి వస్తే సెకండ్ ఇయర్లో సెక్సువల్ రిప్రొడక్షన్ అదొక యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్స్ యూనిట్ ఉంటుంది. తర్వాత బయోటెక్నాలజీ యూనిట్ ఉంటుంది. తర్వాత హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అండ్ అదొకటి యూనిట్ ఉంటుంది. లాస్ట్ ఎకాలజీ యూనిట్ ఉంటుంది. దాదాపు 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో 5 యూనిట్స్ 10 యూనిట్స్ అనుకుంటా, క్లియర్ లేదు. అయితే ఇక్కడ మీకు ఇందులో ఏంటంటే యూనిట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన బయాలజీలో యూనిట్ వైజ్ ఉంటుంది. అంటే హై వెయిటేజ్ ప్రకారం ఉంటుంది. వెయిటేజ్ ప్రకారం బయో ఏం లేదండి. బయో 100% మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి నీట్లో. బయో 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, ఫిజిక్స్. అయితే బయాలజీ ఏవైతే ఉందంటే ఈ బయాలజీ ఏంటంటే దాదాపు నాలెడ్జ్ మీకు గ్యారంటీ ఏంటంటే 90 క్వశ్చన్స్కి 50 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ 45-50 క్వశ్చన్స్ పీవైక్యూఏ రిపీట్ అవుతాయి. 50 క్వశ్చన్స్ అంటే 5 4 20 అంటే 200 మార్క్స్ 100% గ్యారంటీ పీవైక్యూస్ రిపీట్ అవుతాయి. పీవైక్యూస్ అంటే లైన్ పీవైక్యూస్ మళ్ళీ అవి క్వశ్చన్ వస్తా అంటే మీరు ఆప్షన్స్ 4 ఆప్షన్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్లు ఖచ్చితంగా దిగుతాయి. అంటే అట్లాంటివే లేకపోతే అట్లాంటి సేమ్ కాన్సెప్ట్ అని వస్తుంది గ్యారంటీ ఇతనే మీకు. ఖచ్చితంగా నా నుంచి మీకు బయో ఏంటంటే ఈ నీట్ 2027లో మీకు 340+ స్కోర్ వచ్చేటట్టు నేను మీకు ట్రై చేస్తా. ఖచ్చితంగా 340 ఇట్స్ మై గ్యారంటీ. ఖచ్చితంగా 360 ఎందుకు చెప్తున్నాను, 360 పేపర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఇది నా గ్యారంటీ. ఖచ్చితంగా ఐ హోప్ యూ గివ్ ఏ గుడ్ కంటెంట్. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ
10 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఐ గివ్ యూ డీటెయిల్డ్ కాన్సెప్ట్. ఫస్ట్ మన యూనిట్ ఏంటంటే ఇక్కడ ఆపేద్దాం ఇక్కడికి ఏంటంటే ఈ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ యాక్చువల్లీ ఫస్ట్ యూనిట్. తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇది సెకండ్ యూనిట్. తర్వాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇందులో వెయిటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో వెయిటేజ్ అంటే ఈ ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ అంటే టోటల్ కాన్సెప్చువల్ ఏరియా ఇది అంత చాప్టర్. కాన్సెప్చువల్ అంటే మనం ఏదైనా చాప్టర్ అవుతుంది ఫస్ట్ మనం చాప్టర్ డివైడ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ చాప్టర్ ఏంటిది, థియరీ చాప్టర్ ఏంటిది, అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ఫోటోసింథసిస్ను రెస్పిరేషన్ అనేది కాన్సెప్ట్, కానీ ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది లాస్ట్కి మన ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి, అదంతా థియరీ పార్ట్. అట్లా చదవాలి. మన బయో అంటేనే గుర్తుంచుకోవాలి. బయో అంటే ఏంటంటే మనం ఎన్నిసార్లు రివైజన్ చేస్తే అన్నిసార్లు బెస్ట్, అది బయో అనేది. అలాగే ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ కాన్సెప్ట్తో నిండి ఉంటుంది. అంటే కాన్సెప్ట్ అంటే ఒక ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఎట్లా అని మనం తెలుసుకుంటే అప్పుడు ఈజీగా మనకి చాప్టర్ గుర్తుంటుంది. ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనేది ఏదో ఇందులో సెల్ కానీ బయోమాలిక్యూల్స్ కానీ సెల్ సైడ్ డివిజన్. ఇప్పుడు సెల్ డివిజన్ అనేది కాన్సెప్టే, ఎందుకంటే అది ఒక ప్రాసెస్. ఆ చాప్టర్ మొత్తం ఒక ప్రాసెస్ లెక్క చదివితే మంచిగా అర్థమవుతుంది. అంటే ఏ ఫేజ్ తర్వాత ఏ ఫేజ్ వస్తుంది, ఎట్లా అంటే ఒక్కొక్కటి ఎట్లా రెగ్యులేట్ అయితే మొత్తం మనం డీటెయిల్ వేసుకుంటే ఈ చాప్టర్ అర్థమవుతుంది. ఈ బయోమాలిక్యూల్స్ అంటే బయోమాలిక్యూల్స్ థియరీ డివైడ్ చేసుకోవాలి. కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఇందులో. నేను మీకు ఎవ్రీథింగ్ చెప్తాను, ఏ చాప్టర్ చెప్తా ప్రతి ఒక్కటి దాన్ని థియరీలోకి చదవాలా, లేకపోతే దాన్ని అందులో ప్రతి చాప్టర్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్సెస్ ఏంటి, సమ్మరీ చెప్తా, ఇంట్రొడక్షన్ బి చెప్తా, సైంటిస్ట్ బి చెప్తా, అందరికీ ఎవ్రీథింగ్. మన ఏ ఇయర్స్లో ఏమేమి ఇట్లా చేసిర్రు, అలాగే ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు జరుగుతుంది. ఇక్కడ మన స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ అది అంతా ఏంటంటే ఇదంతా థియరీ పార్ట్. ఇదంతా ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే మన బేసిక్స్. ఇది అర్థమైంది అనుకో, ఏంటంటే మనకి మొత్తం బయో మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు అసలు వాట్ ఈస్ బయో అంటే ఎందుకు, మన ఈ లివింగ్ వరల్డ్ ఏంటిది, ఈ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మనకు చాప్టర్ నేర్చుకుంటాం అంటే దాని యొక్క వ్యూ ఆఫ్ మనం దాని మైండ్లో వెళ్ళిపోవాలి. అంటే దాని యొక్క పాత వెళ్ళిపోతే మనకి చాప్టర్ అర్థమవుతుంది. ఇది నేను చదవాలని చదవకూడదు, అట్లా కాదు. దాని నుంచి మనం అంటే ఆ చాప్టర్లో మనం దిగిపోతే మనకి మొత్తం అర్థం అవుద్ది. కాబట్టి ఈ 19 చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ నేను మీకు అప్రాక్సిమేట్లీ ఇప్పటివరకు అంటే సెప్టెంబర్ ఎండింగ్ లోపు మీకు కంప్లీట్ చేస్తాను డీటెయిల్డ్గా. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఎండింగ్, ఎందుకంటే అక్టోబర్ ఎండింగ్ లోపు. ఎందుకంటే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్ చెప్పాలి. లేకపోతే నాకు ఒక టైమింగ్ ఎక్కువ ఉంటే మీకు సెకండ్ ఇయర్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపు కంప్లీట్ ఇస్తా. ఎవ్రీ డీటెయిల్ ఐ గివ్ యూ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్. నేను మీకు ప్రతిరోజు మీకు నేను క్వశ్చన్స్ పెడతా ఛానల్లో. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందరూ. అలాగే మన యూట్యూబ్లో కానీ లేకపోతే అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా మీకు పేజెస్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ ప్రాక్టీస్ కానీ అవన్నీ మీకు నేను సపోర్ట్ చేస్తా, పంపిస్తా కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈరోజు నేను యాక్చువల్గా ఇట్లా మీకు డీటెయిల్ చెప్పాలనుకుంటున్నాను, చెప్పేశాను మీకు. అలాగే నా తరపు నుంచి మీకు కెమిస్ట్రీ అవుతుందో కెమిస్ట్రీ మీకు డీటెయిల్డ్గా చెప్తా. కెమిస్ట్రీ ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ నా తరపున మీకు ఎంత అంటే అంత బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా తెలుగు స్టూడెంట్స్కి ఏంటంటే నేను ఎందుకు సపరేట్ తెలుగు స్టూడెంట్స్ చెప్తున్నా అంటే అందరూ డౌట్ అవుతుంది, ఎందుకన్నా తెలుగు స్టూడెంట్స్ చెప్తున్నా అంటే సపరేట్గా అంటే తెలుగు స్టూడెంట్స్కి ఎక్కువ. అంటే నేను ఒక తెలుగు స్టూడెంట్నే. నాకు తెలుగు స్టూడెంట్ నేను నీట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాసెస్ విందామంటే నాకు తెలుగులో అంత పర్ఫెక్ట్ అంత కాన్సెప్ట్ అర్థమైపోయేది కాదు, అంటే అంత డీటెయిల్గా ఉండకపోయేది కాదు. నేను చెప్తున్నా ఐ గివ్ యూ డైరెక్ట్ చెప్తున్నా. అయితే నేను ఏంటంటే హిందీ క్లాస్ వినేటోని హిందీలో అంటే హిందీ నాకు అర్థమయ్యేది. ఆ హిందీ అర్థమయ్యేది అక్కడ కాన్సెప్ట్ ట్రిక్స్ బెస్ట్ దొరికేటి. నాకు తెలుగు వచ్చే వరకు తెలుగులో ఇంకా అర్థమైతే కానీ తెలుగులో అంత నాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపో. కానీ మీకు ఎందులో అంటే మన తెలుగు స్టూడెంట్స్ ఏవైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను కన్ఫర్మ్ మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను. అలాగే ఎవరైతే జేఈ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కెమిస్ట్రీ తరపున ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కెమిస్ట్రీ ఆర్గానిక్ కానీ మన ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కానీ దాదాపు మీకు సపోర్ట్ ఇస్తా ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారో. ఓకే, థ్యాంక్ యూ ఆల్.